హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి వంట ఆఫీషియల్. నేను మీ గౌతమి. ఈరోజు పిల్లలకి ఇష్టమైన మరమరాలు లడ్డు ఎలా చేయాలో చూద్దాం. మరమరాలు 300 గ్రాములు, బెల్లం 250 గ్రాములు, ఇలాచి 2. ఇక్కడ ఇలాచిని పొడి చేసి తీసుకోండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టేసుకోండి. ఇందులో 1 కప్పు బెల్లం వేసుకుందాం. మీకు చెప్పాను కదా 250 గ్రాములని. నాకు ఇక్కడ 1 కప్పు అయింది. నెక్స్ట్ 1 కప్పుకు గాను 1 కప్పు వాటర్ పోసుకోండి. ఈ విధంగా పోసుకోండి. ఇది మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకొని తర్వాత ఫిల్టర్ చేసేసుకుందాం. ఇలా కలుపుతూ ఉండాలి, అప్పుడు అడుగంటకుండా ఉంటుంది. ఇలా కరిగిపోయేంత వరకు కలుపుకోండి. ఇప్పుడు దీనిని ఫిల్టర్ చేసుకుందాం. ఏదైనా డస్ట్ ఉన్నా క్లియర్ అవుతుంది. ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్న తర్వాత దీన్ని తిరిగి స్టవ్ మీద పెట్టేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరిగించుకోండి. ఇది పాకం దగ్గర అయ్యేంత వరకు మరిగించుకోవాలి. మీకు ఒక విషయం చెప్పాలి, నేను ఇక్కడ గ్రాముల ప్రకారం తీసుకున్నా కదా. మీకు ఈజీగా ఉండాలంటే 1 కప్పు బెల్లానికి 3 కప్పుల మరమరాలు తీసుకోండి. ఇలా అయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. చూసారు కదా, ఇలా కలుపుతూ ఉండాలి పాకం అడుగంటకుండా. ఇప్పుడు కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఇలా బబుల్స్ వస్తున్నాయి అంటే పాకం దగ్గర అవుతుందని అర్థం. పాకం దగ్గర అయ్యాక దీన్ని ఒకసారి చెక్ చేసుకుందాం. పక్కన ప్లేట్లో వాటర్ పోసుకొని దాంట్లో కొద్దిగా వేసుకొని చెక్ చేసుకుందాం. చూసారు కదా, ఇలా కొద్దిగా వేసుకొని చెక్ చేసుకోండి. పాకం విడిపోకుండా ముద్దలా రావాలి. నేను చూపిస్తున్న విధంగా రావాలి. ఇలా ముద్దలా రావాలి. అప్పుడు మరమరాల లడ్డూలు మంచిగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మరమరాలు వేసుకోండి. మీకు ఇక్కడ స్టవ్ మీద కలుపుకోవడం ఇబ్బందిగా ఉంటే కింద పెట్టుకొని కలుపుకోవచ్చు. నేనైతే ఇక్కడ కింద పెట్టుకొని కలుపుకుంటున్నాను. ఇలా అయితే ఫ్రీగా కలుపుకోవచ్చు. ఇలా పాకం మొత్తం మరమరాలకు కలుసుకునే విధంగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకోవాలి. వేడిగా ఉంటుంది, కొద్దిగా జాగ్రత్తగా కలుపుకోండి. ఇది మొత్తం కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్లేట్లో ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని పెట్టుకోండి. తర్వాత లడ్డూలు స్టార్ట్ చేద్దాం. ముందుగా మన చేతులు తడి చేసుకుందాం, ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది. ఇలా లడ్డూలా చేసుకోవాలి. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోండి. ఇలా మొత్తం చేసేసుకోవాలి. మా పిల్లలకి ఇవంటే చాలా చాలా ఇష్టం అండి. ఎంతో ఇష్టంగా తింటారు. రోజు కావాలని అడుగుతుంటారు. ఈరోజు చేస్తున్నాను. మొత్తానికి లడ్డూలు అయితే పూర్తయినాయి. మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. మీకు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. అంటిల్ దెన్ బాయ్.